పాకిస్తాన్ ట్రంప్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్‌కి అనుకూలంగా పాకిస్తాన్ బిహేవ్ చేస్తుంది. ట్రంప్ ఇరాన్ వార్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్నే ఉపయోగించుకున్నాడనే విషయం మనకు తెలుసు. పాకిస్తాన్ అయితే తను చెప్పినట్టు వింటుంది. తన కంట్రోల్‌లో ఉంటుందని పాకిస్తాన్‌ని ట్రంప్ ఎన్నుకున్నాడు. యాక్చువల్‌గా అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఇరాన్ అమెరికా మధ్య మీడియేషన్ ఇండియా అయితే బాగా చేయగలదని చాలామంది అమెరికన్ మేధావులు, స్ట్రాటజిస్టులు కూడా చెప్పారు. కానీ పాకిస్తాన్ ఎందుకు ఎంచుకుందంటే పాకిస్తాన్ తన కంట్రోల్‌లో ఉంటుందని. అలాగే ముస్లిం దేశాలకి నాయకత్వం వహించడానికి పాకిస్తాన్ కూడా ఉవ్విళ్ళూరుతుంది. అట్లాగే గల్ఫ్ దేశాలతో పాకిస్తాన్ మంచి సంబంధాల్లో ఉంది. మరోవైపు ఇరాన్‌తో కూడా పాకిస్తాన్‌కి మంచి సంబంధాలున్నాయి. ముస్లిం దేశాల్లోనే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక దేశం కూడా పాకిస్తాను. మరోవైపు చైనాతో కూడా పాకిస్తాన్‌కి మంచి సంబంధాలున్నాయి. అందుకని పాకిస్తాన్ అయితే తన కంట్రోల్‌లో ఉంటుందని ట్రంప్ పాకిస్తాన్‌ని మీడియేషన్‌కి ఒప్పుకున్నాడు. ఆ రకంగా 21 గంటలు పాకిస్తాన్‌లో ఇరాన్ అండ్ అమెరికన్ ప్రతినిధుల మధ్య చర్చలు కూడా జరిగాయి. రెండో దఫా చర్చలు కూడా జరగడానికి ట్రై చేశారు కానీ అది ఇరాన్ స్ట్రాంగ్‌గా నిలబడడంతో జరగలేదు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ట్రంప్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇది నేను చెప్తున్నది కాదు. డెరెక్ గ్రాస్నోవ్ అని ఒక అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్టు ఆయన ట్రంప్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే, మీ క్లోజ్ ఫ్రెండ్ పాకిస్తాన్ నీకు పెద్ద దెబ్బ కొట్టింది కదా అని ఆయన ట్వీట్ చేశాడు. అసలు ఏంటి పాకిస్తాన్ అమెరికాకు ఎటువంటి దెబ్బ కొట్టింది, ముఖ్యంగా ట్రంప్ని ఎలా మోసం చేసింది, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా పాకిస్తాన్ ఇరాన్కి మధ్య దాదాపు 3 to 4 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఉంది. పాకిస్తాన్ ఇరాన్ నుంచి ఆయిల్, గ్యాస్ కొంటుంది. పాకిస్తాన్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మందులు, ఇలాంటివన్నీ కూడా ఇరాన్కి వెళ్తాయి. మామూలుగా అయితే ఇది షిప్పింగ్ ట్రేడ్ ద్వారా వెళ్తుంది. కానీ ఇప్పుడు షిప్పులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఏప్రిల్ 13 నుంచి బ్లాకేడ్ విధించాడు ట్రంప్. ఇరాన్ నుంచి ఒక షిప్ కూడా బయటికి వెళ్ళదు. బయట నుంచి ఇరాన్కి ఒక షిప్ కూడా రాదు. దాదాపు ఇప్పుడు 42 షిప్పుల్ని అమెరికా ఆపేసింది. ఈ నేపథ్యంలో మొన్న అబ్బాస్ అరాక్చి ఇరాన్ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ నాయకుల్ని కలిశాడు. సో ప్రధానంగా అబ్బాస్ అరాక్చి ఎందుకు వెళ్ళాడంటే, తన వ్యాపారానికి సంబంధించి పాకిస్తాన్లో 3000 కంటైనర్లు కరాచీ పోర్ట్లో ఆగిపోయినాయి. సో వాటిల్లో మందులు, ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్కి చాలా అవసరం. ఎందుకంటే యుద్ధంలో 3,400-500 మంది చనిపోయారు. అది కాకుండా 30,000-40,000 వేల మంది సీరియస్గా గాయపడ్డారు. వాళ్ళకి మందులు కావాలి, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్లు కావాలి హాస్పిటల్లో. సో అందుకని 3,000 కంటైనర్లని రోడ్డు మార్గం ద్వారా తరలించడానికి పాకిస్తాన్తో సంబంధాలు కుదిరాయి. ఇది కాకుండా ఇప్పుడు సముద్రం మార్గం గుండా వాళ్ళ ఆయిల్ అమ్ముకోలేరు కాబట్టి వాళ్ళ ఆయిల్ బావుల్లో నిల్వలు పెరిగిపోతున్నాయి. దాన్ని ఇప్పుడు ఖాళీ చేయాలి. రెండోది, పునర్నిర్మాణం స్టార్ట్ అయింది. వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం మొదలుపెట్టారు. దానికి పెద్ద ఎత్తున డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని అమ్ముకోవాలి. సో ఇది ఇప్పుడు సముద్ర మార్గం గుండా కుదరదు కాబట్టి రోడ్డు మార్గం, రైలు మార్గాల ద్వారా దీన్ని అమ్మాలి. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ గుండా రష్యాకి, తర్వాత చైనాకి వెళ్ళడానికి పాకిస్తాన్ హెల్ప్ అవసరం. సో పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే 6 మార్గాలని చైనా ద్వారా, అంటే చైనా పాకిస్తాన్ కలిపి సిపెక్ అంటారు. సిపెక్ అంటే చైనా మొత్తం దాదాపు 150 దేశాల్లో BIR అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, BRIని నిర్మిస్తుందన్నమాట. ఈ బెల్ట్ అండ్ రోడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదా పోర్టులు కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తుందన్నమాట చైనా. అలాగా పాకిస్తాన్లో కూడా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో చైనా సిపెక్ అంటారు. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ కారిడార్ అనమాట. ఈ కారిడార్ని నిర్మిస్తుంది. ఈ నిర్మాణంలో భాగంగా మొత్తం 3 పోర్టుల నుంచి, ఇటు కరాచీ పోర్టు, కాసిం పోర్టు, గదర్ పోర్టు, ఈ 3 పోర్టుల్లో నుంచి రోడ్డుకి అనుసంధానం చేసి ఇరాన్కి పర్మిషన్ ఇచ్చింది. 6 చోట్ల పర్మిషన్ ఇచ్చింది.
ఈ ముఖ్యంగా గబద్ అని అంటారు. గబద్ తర్వాత ఆహ్, గదర్ పోర్టు ఆహ్, వీటి ద్వారా కోస్టల్ అంటే గబద్ ఏమో కోస్టల్ ద్వారా న్యూ గదర్ పోర్ట్‌లు ద్వారా వెళ్తుంది. రెండోదేమో టఫ్టాన్. టఫ్టాన్ ఏమో ఇది ఇన్‌లాండ్ ఎళ్తుంది. క్వెట్టా అని ఉంటుందనమాట. బలూచిస్తాన్‌లో క్వెట్టా మార్గం గుండా ఇది ఓపెన్ అయింది. ఇలాగ మొత్తం 6 మార్గాల్ని ఇరాన్‌కి పాకిస్తాన్ ఓపెన్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఇరాన్ ఆయిల్‌ని రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా ఇటు రష్యాకి, ఇటు చైనాకి, ముఖ్యంగా చైనాకి. ఎందుకంటే ఇరాన్‌లో తయారయ్యే ఆయిల్‌లో దాదాపు 80% చైనాకే సప్లై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మార్గం ద్వారా వెళ్తుంది. యాక్చువల్‌గా పాకిస్తాన్‌ని అవాయిడ్ చేస్తూ ఇండియా నుంచి రష్యా మాస్కో వరకి, పీటర్స్‌బర్గ్ వరకు కూడా వయా ఇరాను ఒక రూట్ వేస్తుంది. అది ఆహ్, నార్త్, సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ అని పిలుస్తారు. 7,200 కిలోమీటర్ల పొడవు ఉంటదనమాట. ఇది మల్టీ మోడల్ ఆహ్, కన్‌స్ట్రక్షన్. అంటే మల్టీ మోడల్ కారిడార్. అంటే రోడ్డు, సముద్రము, రైలు ఈ 3 పద్ధతుల ద్వారా వెళ్తుంది. దీనివల్ల మనకి 40% ఆహ్, టైము కలిసొస్తది. 30% డబ్బులు గూడా ఆదా అవుతాయన్నమాట. అది పాకిస్తాన్‌కి సంబంధం లేకుండా మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల అది గూడా పెండింగ్‌లో పడింది. మనం చాబహార్ పోర్ట్‌ని గూడా డెవలప్ చేస్తున్నాం. అది సండేకి మన అగ్రీమెంటు అంటే అగ్రీమెంట్ కాదు. అమెరికా సండే వరకే మనకి పర్మిషన్ ఇచ్చింది. సండేకి పర్మిషన్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. మళ్ళీ పర్మిషన్‌ని కంటిన్యూ చేస్తుందా? లేకపోతే ఆపేస్తుందా? అనే దాన్ని బట్టి మనం చాబహార్ పోర్ట్‌ని కంప్లీట్ చేస్తామా లేదని డిపెండ్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి. ఇరాన్‌కి కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాకిస్తాన్ ఒక పక్క అమెరికాకు మిత్రుడిగా ఉంటూ, అమెరికా చెప్పినట్టుగా చర్చలు చేయిస్తూ, మరోపక్క ఇరాన్‌కి 6 రూట్‌లను ఓపెన్ చేయడం ద్వారా అంటే అమెరికా ఏం చేస్తుంది, ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇరాన్‌ని అష్టదిగ్బంధనం చేయడం ద్వారా ఇరాన్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తే ఇరాన్ తన కంట్రోల్‌లోకి వస్తుంది. తను చెప్పినట్టుగా తన కండిషన్‌లకు ఒప్పుకొని చర్చల్లోకి వస్తుందనేది ట్రంప్ ప్లాన్. అందుకని 13వ తేదీ నుంచి ఇరాన్‌ని బిగించేశాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ హెల్ప్ ద్వారా ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ బ్లాకేడ్‌ని తట్టుకొని ఇండైరెక్ట్‌గా తన ఆయిల్‌ని పాకిస్తాన్ దారుల్లో నుంచి చైనాకి సప్లై చేయబోతుంది. ఇది జరిగితే ట్రంప్ గోల్ అనేది నెరవేరదు. సో, ఇప్పుడిప్పుడే ఇరాన్ లొంగే అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్‌కి నష్టం లేదు కాబట్టి, డబ్బులు ఫ్లో వస్తూ ఉంటది కాబట్టి. సో, ఇది నిజంగా ఖచ్చితంగా అయితే ట్రంప్‌కి షాకే అని చెప్పాలి. మరి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు పాకిస్తాన్ అన్నది చూడాలి. అయితే పాకిస్తాన్ ఇలా ఎందుకు చేస్తుందంటే దాని అవసరాలు దానికున్నాయి. దాదాపు 3,000 కంటైనర్లు ఇవన్నీ ఆగిపోయినాయి. వాటన్నిటిని పోర్ట్‌లో నుంచి క్లియరెన్స్ చేయాలి. అది పాకిస్తాన్‌కి అవసరం. రెండోది దానికి డబ్బులు కూడా కావాలి. పాకిస్తాన్ మనకు తెలుసు ఆల్రెడీ క్రైసిస్‌లో ఉంది. 24 సార్లు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చింది. మరోవైపు చైనా ఒక $30 బిలియన్ అప్పిచ్చింది. అలాగే అమెరికా హెల్ప్‌తోనే పాకిస్తాను, చైనా హెల్ప్, అమెరికా హెల్ప్‌తోనే పాకిస్తాన్ సర్వైవ్ అవుతుంది. అందుకని పాకిస్తాన్‌కి ఏ ఆదాయ మార్గం ఉన్నా కూడా పాకిస్తాన్ కాదనే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇది మరి అమెరికాని ఎలా డీల్ చేస్తుంది పాకిస్తాను, ఎలా కన్విన్స్ చేస్తుంది, ట్రంప్ కోపం రాకుండా ఎలా చేయబోతుందనేది చూడాలి.